త్రాగుటకు వారికి ద్రాక్షారసం ఇమ్మని సెలవీయగా అంటున్నారు. అంటే వీళ్ళు ఎవరింతకీ? సంచార జీవులు. ఇర్మియా, ఇదిగో పలానా రేకాబీల తెగ ఉంది, వారు ఇదిగో యెరూషలేములోనే గుడారాలు వేసుకుని సంచారం జీవిస్తున్నారు, వారిని నువ్వేం చేస్తావు అంటే నా దేవాలయంలోనికి ఒక గదిలోనికి వారిని తీసుకుని వచ్చి వారితో ఏం చేయాలట? ద్రాక్షారసం వారికి ఇచ్చి త్రాగించాలట. ఎందుకు దేవుడు ద్రాక్షారసము అంటే ఏంటండి? ద్రాక్షారసం అంటే మద్యం. మద్యాన్ని సేవించమని దేవుడే చెబుతున్నారా? అంటే వీళ్ళ ప్రత్యేకత ఏంటో దేవుడు తెలియపరచాలి అనుకుంటున్నారు ఇశ్రాయేలీలకు. ఎందుకంటే ఇశ్రాయేలీలు ఎన్ని అద్భుతాలు పొందుకున్నారో, దేవుడు చేస్తున్న పనులు ఎన్ని అనుభవించారో, ఎన్ని కార్యక్రమాలని చూశారో, దేవుడు చేసిన ప్రతి దానిని చూసి కూడా దేవుని మీద తిరుగుబాటు చేసేవారుగా ఉన్నారు. వారికి బుద్ధి వచ్చేటట్టుగా ఈ తెగవారిని చూపిస్తూ ఉన్నారండి. ఒక ఇశ్రాయేలీలే కాదు వీరిని చూసి ఆశ్చర్యపోయేది, మనము కూడా ఆశ్చర్యపోతాము. వీరు చేసిన త్యాగం, ఎలాంటి పనులు చేస్తున్నారో వీళ్ళు ఎవరంటేనండి దేవుని పిల్లలు కాదు, ఇశ్రాయేలీలు కాదు, వీరు యూదులు కాదు, ఒక అన్యజనాంగమయ్యుండి, అన్యజనాంగమని తెలిసి కూడా మరి దేవుడు తన దేవాలయంలోనికి తీసుకుని రమ్మంటున్నారు అంటే వీళ్ళకి ఏదో ఒక ప్రత్యేకత ఉందనే మనం అర్థం చేసుకోవాలి. అన్యజనాంగంతో అసలు వారి గురించి కాదు, నేను ఇశ్రాయేలీల కొరకు నియమిస్తున్నానని యేసుక్రీస్తు వారికి చెప్పారు. కానీ ఇక్కడ అన్యజనాంగాన్నే దేవాలయంలోనికి తీసుకుని రమ్మంటున్నారు అంటే ఏంటి వీళ్ళ ప్రత్యేకత? ద్రాక్షారసాన్ని ఎందుకు త్రాగించమంటున్నారు? ఇర్మియా గారితో ఎందుకు చెబుతున్నారు? ఈ సంగతులన్నీ కూడా మనం ఆలోచించాలి. ఆ కిందకి చూడండి, 3వ వచనం. నేను ఇర్మియా కుమారుడును యజన్యా మనవుడనైన హబజ్జిన్యాను అతని సహోదరులను అతని కుమారులనందరినీ అనగా రేకాబీల కుటుంబీకులందరినీ తోడుకొని తీసుకుని వచ్చేసారండి. ఎవరు? ఇర్మియా గారు. నేను దేవుడు ఏర్పరచుకున్న ఒక ప్రవక్తను, నన్ను మీ దగ్గరకు వెళ్ళమని చెప్పారు. యెరూషలేము దేవాలయంలో ఒక ప్రత్యేకమైన గదిలోనికి మిమ్మల్ని తీసుకుని రమ్మన్నారు అని ఇర్మియా గారు రేకాబీలతో చెప్పి వారిని ఎక్కడికి తీసుకుని వచ్చారు? దేవుని మందిరంలోకి, యెరూషలేములోనే. అయితే వీళ్ళ గురించి ఒక మాట చెప్పొచ్చండి, రేఖ దాటని రేకాబీలు. ఎవరమ్మా? చాలామంది తల్లిదండ్రులు తన పిల్లల గురించి గొప్పలు చెబుతూ నా పిల్లలు అసలు గీసిన గీత దాటరండి అంటారు. వాళ్ళు ఏం చేస్తారు? మనల్ని నమ్మిస్తూ మోసం చేస్తారు మన పిల్లలు. అది మనకు తెలీదు. మన పిల్లలు మంచివాళ్ళు అని, మన పిల్లలు మనకే ముద్దు కాబట్టి ఏం చేస్తాం మనం? నా పిల్లలు నేను గీసిన గీత దాటరండి అంటాం. కానీ బయట సమాజంలో మన బిడ్డలు ఎలా ఉంటున్నారో కూడా మనం అంచనా వేసుకోవాలి. వారి చేతుల్లో మనం మోసపోతే గనుక వారి భవిష్యత్తు బాగోదండి అసలు. కానీ ఈ రేఖ దాటని రేకాబీయులు ఎంత ప్రత్యేకమో మనకి కింద వచనాలలో అర్థమవుతూ ఉంటుంది. 5వ వచనం. నేను రేకాబీయుల ఎదుట ద్రాక్షారసముతో నిండిన పాత్రలను గిన్నెలను పెట్టి ద్రాక్షారసము త్రాగుడని వారితో చెప్పగా వారు మా పితరుడగు రేకాబు కుమారుడైన యెహోనాదాబు మీరైనను మీ సంతతి వారైనను ఎప్పుడునూ ద్రాక్షారసము త్రాగకూడదని మాకు ఆజ్ఞాపించెను గనుక ద్రాక్షారసం మేము త్రాగము. ఎవరైనా అంటారండి ఇలాగా? ఒక తాగుబోతుని తీసుకొచ్చి నేను చాలా కాలం నుంచి మందు మానేశానండి, నేను ఇంకా తాగను అంటారు చాలామంది. ఒట్లేసేస్తూ ఉంటారు, నేను జీవితంలో తాగను, నా భార్య మీద ఒట్టు, నా బిడ్డల మీద ఒట్టు, నా తల్లిదండ్రుల మీద ఒట్టు అంటారు. ఇదిగో ఈ వారం రోజులు తాగి తర్వాత మానేస్తాను అంటారు, లేకపోతే లెంటి డేస్ల నుంచి మానేస్తాను అంటారు, లేదంటే వచ్చే సంవత్సరం జనవరి 1 నుంచి మానేస్తానని ఎన్ని కహానీలు చెబుతూ ఉంటారండి తాగేవాళ్ళు. వారు ఒట్టులు పెట్టేస్తూ ఉంటారు, మాట దాటేస్తూ ఉంటారు, తాగను తాగను తాగును అని చెప్పి. మద్యాన్ని ఎదురుగుండా పెడితే ఏం చేస్తారండి? వారికి కూడా మనసు లాగేస్తూ ఉంటుంది, తాగేయాలి అన్న ఆశ పుట్టేస్తుంది. సరేలే తర్వాత చూసుకుందాం నేను ఇచ్చిన మాట అని మరలా దానిని అలవాటు చేసుకునే పరిస్థితి మనం చూస్తూ ఉంటాం. కానీ
ఈ రేకాబీయులను యెరూషలేములో ఒక గదిలోనికి, ప్రత్యేకమైన గదిలోనికి తీసుకుని వచ్చి దేవాలయంలో వారిని కూర్చోబెట్టి వారి మధ్య ఏం పెట్టారండి? ద్రాక్షారసమును పెట్టారు. పాత్రల్లో పోసి పెడితే, మేము మా పితరుడైన యెహోనాదాబుకు మాట ఇచ్చాం. ఏమని మాట ఇచ్చాము అంటే, ద్రాక్షారసము మేము త్రాగము, ఎందుకంటే మా పితరుడు చెప్పాడు, మాకు యెహోనాదాబు చెప్పాడు ద్రాక్షారసం త్రాగొద్దు అని చెప్పారు, మేము త్రాగము. ఈ మాట చెప్పేటప్పటికి సుమారు ఎన్ని సంవత్సరాలు అయిందంటే 300 సంవత్సరాల క్రితం చెప్పారండి. సుమారుగా 300 సంవత్సరాల క్రితము రేకాబీయులకు యెహోనాదాబు చెప్పిన మాట 300 సంవత్సరాల తరువాత కూడా పాటిస్తున్నారు రేకాబీయులు. మనిషి బ్రతికుండగానే మనిషికి ఇచ్చిన మాటకు విలువలేని సమాజం ఈరోజు. బ్రతికి ఉండగానే మాటలు దాటేస్తూ ఉంటాము, విలువ లేకుండా చూస్తూ ఉంటాము, ఆ మాటకే విలువనివ్వకుండా చేస్తూ ఉంటాము. అలాంటిది ఇచ్చిన మాటకు కట్టుబడి 300 సంవత్సరాల నుంచి వారి పిల్లలు కూడా మరి తన పితరుడైన తండ్రి చెప్పిన యెహోనాదాబు మాట విని ద్రాక్షారసము త్రాగకుండా ఉంటున్నారు అంటే ఎంత గొప్పగా వారిని కాపాడుకుంటున్నారో, వారి పితరు చెప్పిన మాట ఎంత గొప్పగా తూచా తప్పకుండా పాటిస్తున్నారో మనం అర్థం చేసుకోవాలి. మనిషి లేనప్పుడు మనిషి ఇచ్చిన మాట ఏమవుతుంది? మనిషి మాటను మేము పక్కన పెట్టేస్తాము. ఇదిగో దేవుడే మమ్మల్ని ద్రాక్షారసము త్రాగమని చెబుతూ ఉంటే మేము ఎందుకు తాగము అని వారు ముందుకు రాలేదండి త్రాగటానికి. మేము త్రాగము, ఎందుకంటే మా పితరుడైన యెహోనాదాబుకు మాట ఇచ్చాం. ఎంత కట్టుబడి ఉన్నారండి. ఈరోజు మనం దేవునికి ఎన్ని మాటలు ఇచ్చేస్తామో మనం. ఇదిగో ఈ సంవత్సరంలో నేను అబద్ధం ఆడకూడదు, ఈ సంవత్సరంలో నేను ఎవరిని మోసం చేయకూడదు, ఈ సంవత్సరంలో నాకు ఎవరు శత్రువులు ఉండకూడదు, ఎన్ని మాటలు అనుకుంటామో జనవరి 1 తారీఖున. ఆ రోజుతోనే చచ్చిపోతాయండి ఆ మాటలు. సంవత్సరం అంతా పాటించడం మనకి చాలా కష్టమైపోతుంది. మనమే ఇచ్చుకున్న మాట మీద నిలబడము. కానీ రేకాబీయులు 300 సంవత్సరాల క్రితం చెప్పిన తన పితరుడు మాట గుర్తుపెట్టుకున్నారు అంటే ఈయన దేవుడు కాదండి యెహోనాదాబు, కానీ చాలా మంచి వ్యక్తి అండి. ఇలాంటి యెహోనాదాబు ఇంకొక వ్యక్తి ఉంటాడు తామారు దగ్గర, అతను దుర్మార్గుడు. కానీ యెహోనాదాబు తను చాలా మంచివారు, తన వారికి తన సంతతి వారికి ఎంత మంచి విలువలు నేర్పించారో మనం అర్థం చేసుకోవాలి. ఒక మనిషిగా ఉండి మనిషి చెప్పిన మాటకే వారి సంతతి వారు అంత కృతజ్ఞత కలిగి మరి ఆ మాటను పాటిస్తూ ఉన్నప్పుడు ఈరోజు మనము చూడండి, మన సంగతి చూడండి, ఏం చేస్తున్నామండి? మనం దేవునికి ఇచ్చిన మాట ప్రకారంగా మనం నిలబడగలుగుతున్నామా? మన ఇష్ట ప్రకారంగా మనం బ్రతకడం తప్ప దేవునికి ఇచ్చిన మాటకు మేము విధేయులుగా ఉండాలి, దేవునికి లోబడేవారుగా ఉండాలి. దేవుడు చెప్పిన మాట ప్రకారంగా మేము బ్రతకాలి అని అనుకున్న వారు ఎంతమంది చెప్పండి? వారు ద్రాక్షారసం ఒక్కటే కాదండి, ఇంకేం చేశారు వాళ్ళు? మరియు మీరు ఇల్లు కట్టుకొనవద్దు, విత్తనములు విత్తవద్దు, ద్రాక్ష తోట నాటవద్దు, అది మీకు ఉండకూడదు. మీరు పరవాసము చేయు దేశములో దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దినములన్నీ గుడారములోనే మీరు నివసింపవలెనని అతడు మాకు ఆజ్ఞాపించను. ఏమేమంటున్నారండి? ద్రాక్షారసం త్రాగకూడదట, ఇల్లు కట్టుకోకూడదట, విత్తనములు విత్తుకోకూడదట, ద్రాక్ష తోటలు నాటుకోకూడదట, గుడారాలలోనే సంచరించాలి అంట. ఈ మాటలన్నీ పాటించారా? ఏదో ఒక మాటనే పాటిస్తున్నారా? ఇల్లు ముందుగా ఏం చెప్పాం వీరి గురించి? సంచార జీవులు, వారికి ఇల్లు లేవు. మేము ఏదో సంపాదించుకోవాలి, ఏదో సాధించాలి, ఏదో కూడబెట్టాలి, మా పిల్లలు మా తరతరాలకు ఆస్తులు సమకూర్చుకోవాలి అన్న ఆలోచన లేదు. తన పితరుడు చెప్పిన మాటకు కట్టుబడి వారు సంచార జీవులుగా ఒక స్థిర నివాసము లేకుండా వారికి నచ్చినన్ని రోజులు ఒక చోట ఉండడం, మరలా అక్కడ నుంచి గుడారాలు తీసుకోవటం, మరలా సంచారం చేయటం, మరలా వేరే చోట గుడారం వేసుకోవడం, అక్కడ నివసించడం, ఇదే వారి జీవితం. తన పితరుడు చెప్పిన మాట దాటడం లేదు. ఎంత గొప్పగా వారి జీవితాన్ని కాపాడుకుంటున్నారో మనం అర్థం చేసుకోవాలి. ఒక అన్య జనాంగమైన వారే ఇంత గొప్పగా వారి జీవితాన్ని కట్టుకుంటూ ఉన్నప్పుడు ఈరోజు క్రైస్తవ జనాంగమైన మనము
ఇంతకీ దేవుడు ఎందుకు ద్రాక్షారసము త్రాగించమని చెప్పారు అంటేనండి, ఇశ్రాయేలీయులకు బుద్ధి కలిగించడానికి. నా పిల్లలు ఉన్నారు కదా, నేను ఎన్నో మార్లు వారికి చెప్పాను, ఎన్నో మార్లు మీరు బాగుండాలి, మీరు మంచిగా ఉండాలి, మీరు జ్ఞానంతో నడుచుకోవాలి, మీరు అన్యాయంగా బ్రతకకూడదు అని ఎన్నోసార్లు నేను విసిగిపోయేంత వరకు నా బిడ్డలకు చెబుతూ ఉన్నా వారు నా మాట వినని ప్రజలు దుర్మార్గులుగా బ్రతుకుతున్నారు ఇశ్రాయేలీలు. నేను వారిని పెంచాను, పెద్ద చేశాను, గొప్పవారినిగా చూడాలి అనుకున్నాను, కానీ వారు నా మీద తిరగబడి ఉన్నారు అని దేవుడు మాట్లాడుతున్నారు. అంటే ఒక మనిషికి ఇచ్చిన విలువ కూడా దేవునికి ఇశ్రాయేలీలు ఇవ్వటం లేదు అంటే ఎంత దుర్మార్గంగా బ్రతికిన వారుగా ఉన్నారో ఇశ్రాయేలీలు మనం అర్థం చేసుకోవాలి. వారు మాత్రమేనండి ఇశ్రాయేలీలేనా దుర్మార్గంగా బ్రతికేది? అంతకంటే దుర్మార్గులుగా ఇదిగో నేడున్న సమాజము చాలా దుర్మార్గంగా బ్రతికేవారుగా ఉన్నారండి. ఎక్కడ చూసినా దుర్బోధలు, ఎక్కడ చూసినా లాభసాటి కొరకు బోధలు జరుగుతూ ఉన్నాయి. దేవుని ఉద్దేశాన్ని తెలియచేసేవారు కానీ, పరలోకానికి నడిపించేవారు కానీ, అనేక మంది ఆత్మల రక్షణార్థమై సువార్త జరిపించేవారు కానీ నేటి సమాజంలో బోధకులుగా కనిపించటం లేదండి. ఏదో సంపాదన కోసమే దేవుణ్ణి నమ్ముకున్నట్టుగా బ్రతుకుతూ ఉన్నారు. కానీ దేవుడు ఎంత క్షోభపడుతున్నారో, ఎంత ఆవేదన చెందుతున్నారో, ఒక మనిషికి ఇచ్చిన మాట విలువ కూడా నాకు ఇవ్వటం లేదు అంటే నా బాధను నేను ఎవరికి చెప్పుకోవాలి? తన పిల్లలకు చెప్పుకోవటం మానేశారండి. ఎన్ని మారులు చెప్పినా నా మాట వినకుండా నా మీద తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. ఇశ్రాయేలీయులు ఎలా బ్రతికారండి? దేవుడు చేసిన అద్భుతాలన్నీ చూసి కూడా మాకు ఇంకో దేవుడు కావాలనుకున్నారండి వాళ్ళు. ఎన్ని అద్భుతాలండి ఐగుప్తు దేశంలో, ఎన్ని అద్భుతాలు! అరణ్యంలో నుంచి నడిపిస్తూ వారిని ఎంతో అద్భుతంగా వారిని పెంచి పోషిస్తున్న దేవుణ్ణి మాంసము కోసము, నీరు కోసము, కూరగాయల కోసము, తిండి కోసం ఏడుస్తూ దేవుణ్ణే దూషించేవారుగా ఇశ్రాయేలీలు కనిపిస్తూ ఉన్నారు. ఇంత ప్రేమించాను కదా, వారిని ఇంత బానిసత్వంలో నుంచి బయటకు తీసుకుని వచ్చాను కదా, వారికి ఏ ఇబ్బంది లేకుండా అరణ్యంలో నడిపిస్తూ ఉన్నాను కదా, ఇలాంటి వారు నా మాట వినటం లేదు అంటే అదిగో యెహోనాదాబు పిల్లలు, సంతతి వారు, రేకాబీలు ఎంత గొప్పగా ఉన్నారు. కానీ దేవుడు ఎంతకాలమని సహిస్తారండి? ఆయనకి ఎంత కోపం వచ్చిందంటే తన పిల్లల మీద. ఈ మాట చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయము 30-31 వచనాలు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 30-31 వచనాలు. నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. కాబట్టి నేను మీతో చెప్పున్నది ఏమనగా, మనుషులు చేయు ప్రతి పాపమును దోషణయు వారికి క్షమింపబడును గాని ఆత్మ విషయమైన దోషణకు పాపక్షమాపణే లేదు అంటున్నారండి. దేవుని పక్షాన ఉండనివాడు, దేవునికి ఇష్టప్రకారంగా బ్రతకనివాడు, దేవుని మాట విననివాడు దేవునికి ఎవరట? విరోధి. మనమేమనుకుంటాం? మీరు ఎవరండి అంటే మేము పరమ తండ్రి అయిన దేవుని పిల్లలమని చెప్పుకుంటాం గర్వంగా. నిజంగా దేవుని పిల్లలమని మనము కాదండి చెప్పటం, ఆయన చెప్పుకోవాలి మనం ఆయన పిల్లలమని. విరోధులుగా బ్రతుకుతున్నామా? దేవుని కుమారులుగా, కుమార్తెలుగా బ్రతుకుతున్నామో ఆలోచించండి. నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి అని దేవుడు చెబుతున్నారు అంటే ఈరోజు మనం అనుకుంటున్నాం దేవుని పక్షాన్నే ఉన్నాము అన్న అపోహలో ఉన్నామండి. అదేంటండి, దేవుని పక్షాన ఉండబట్టే కదా దేవాలయానికి వచ్చి దేవుని మాటలు వింటున్నాం అనుకోవచ్చు. మనం ఎక్కువ లోకంలో తక్కువ దేవునిలో ఉన్నప్పుడు దేవుని పక్షాన ఉన్నామని ఎలా అనుకుంటామండి? ఎక్కువసేపు ఎక్కడ ఉంటున్నాం మనం? లోకంలోనే బ్రతుకుతున్నాం. ఆదివారం ఒక గంట సేపు ఇదిగో చూడండి, ఇంకా జనవరి ఇంకా రావాలి, ఇంకో గంటకు బయలుదేరుతూ ఉంటారు. ఆదివారం ఆరాధన నుంచి, ప్రారంభం నుంచి చివరి వరకు ఉండాలని ఎవరికి అనిపిస్తుందండి? వెళ్దాంలే, మెయిన్ మెసేజ్ స్టార్ట్ అయ్యేటప్పటికి వెళ్దాంలే అనుకుంటారు. ఒక నిర్లక్ష్యం. ఇదేదో సేవకులు చెప్పే మాటలకి కాదండి ఇంపార్టెన్స్ ఇవ్వటం. మొదటి నుంచి దేవుని సన్నిధిలో గడపాలి, దేవుడు సమక్షంలో మేము ఉండాలి అని మొదటి నుంచి, ప్రారంభం నుంచి కూడా మనం ఇక్కడే
వచ్చి కూర్చోవాలి. ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఒక అరగంట గంట ముందే వెళ్ళి కూర్చుంటామో, మరి దేవుని సన్నిధిలోకి ఎన్నిసార్లు దేవుని మాటగా హెచ్చరిస్తున్నారండి. అయినా సరే సమయానికి రాలేకపోతున్నారంటే ఎవరి పనులు ఎవరికి ఇంపార్టెంట్ అయిపోతున్నాయి చూడండి. ఆదివారం ఒక్కరోజు ఆదివారంలో కూడా సరైన టైంకి నువ్వు రాలేకపోతున్నావు అంటే ఎక్కువ ఎక్కడ బ్రతుకుతున్నారు? లోకంలో ఎక్కువ బ్రతుకుతూ దేవునిలో తక్కువగా బ్రతుకుతూ మేము దేవునికి పిల్లలమని గొప్పగా చెప్పుకుంటున్నారు తప్ప దేవుడు ఏం చేస్తున్నారో తెలుసా? దేవునికి విరోధులుగా మారిపోతున్నామట మనం, విరోధులుగా. రేకాబు కుమారులు, రేకాబు సంతానము ఎంత గొప్పగా బ్రతికారో మనం అర్థం చేసుకోవాలి. ఎలా బ్రతికారు? తన పితరుడు లేకపోయినా యెహోనాదాబు 300 సంవత్సరాల క్రితం చెప్పిన మాటకు అంత కట్టుబడి ఉంటే ప్రతి దినము కూడా దేవుడు మనతో మాట్లాడుతూనే ఉన్నారు. ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉన్నా కానీ మార్పు లేని జీవితాలే దేవునికి చూపిస్తున్నాము తప్ప మారిన బ్రతుకులు ఎక్కడ కనిపిస్తున్నాయి చెప్పండి దేవునికి? నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి అన్నారు. ఇంకొక మాట మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయము 19వ వచనం. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలిదరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, అచ్చటి చిమ్మెట అయినను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలరు. నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడే నీ హృదయము ఉండును. యేసుక్రీస్తు వారు చెప్పారండి. యెహోనాదాబు చెప్పిన మాటలకే రేకాబీలు అంత విలువనిస్తూ ఉన్నప్పుడు సాక్షాత్తు పరమ తండ్రి అయిన దేవుని కుమారుడు యేసుక్రీస్తు వారు భూలోకంలో మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు అని చెప్పారు. ఏం చేస్తామండి మనం? ఈ జానడు కడుపు నింపుకోవటానికి ధనం చుట్టూనే తిరుగుతూ ఉంటాం మనం. క్రీస్తు చెప్పిన మాటను పక్కన పెట్టేశాం. మీ కొరకు భూలోకంలో ధనమును కూర్చుకోవద్దు. ఎందుకో తెలుసా? ఇక్కడ చిమ్మెట తుప్పు ఉంటాయి, అవి తినివేస్తాయి మీరు సంపాదించుకున్న సంపాదన. కానీ మీరు దేని కొరకు ధనమును కూర్చుకోవాలట? పరలోకము కొరకు మీ ధనమును కూర్చుకోవాలి. ధనమును కూర్చుకోవడం అంటే ఏంటండి? కొన్ని కట్టలు సంపాదించుకుని ఒక సంచిలో మూట కట్టుకుని మనం చచ్చిపోయిన తర్వాత సమాధి పెట్టిలో పెట్టడమా? పరలోకానికి పట్టుకెళ్తామా మనం? ధనమును కూర్చుకోవడం అంటే మన క్రియలు, దేవుని యందు మనం చేస్తున్న పనులు, ఎంత గొప్పగా మన జీవితాన్ని మనం కాపాడుకోవాలో ఆ క్రియలు పరలోకంలో ధనముగా మారతాయి. మరి ధనాన్ని పరలోకంలో కూర్చుకోవలసిన మనము ఈ భూమి మీద కూర్చుకుంటున్నాము. యేసుక్రీస్తు వారు చెప్పిన మాట విన్నారమ్మా? పరలోకంలో మీ ధనమును సమకూర్చుకోవద్దు అని చెప్పారు. చెప్పినప్పుడు వినటం లేదు కదా. మరలా వెంటనే యేసుక్రీస్తు వారికి అర్థమైంది, వీళ్ళు నేను చెప్పినా నా మాట వినరు అని. ఆ కిందేం మాట్లాడుతున్నారు? నీ ధనము ఎక్కడ ఉండునో అక్కడ నీ హృదయం ఉండును. నేను ఇన్ని మాటలు చెప్పాను కదా, భూమి మీద మీరు ధనాన్ని కూర్చుకోవద్దని చెప్పాను కదా, అయినా మీరు నా మాట వినరు. ఇక్కడ చిమ్మెటి తినేసినా తుప్పు తినేసినా మీరు ఏం చేస్తారో? ధనం చుట్టూనే, ధనం వెనకాలే తిరుగుతూ ఉంటారు. పరలోకంలో మీ కొరకు ధనమును కూర్చుకోమని చెబుతూ ఉంటే భూమి మీద ధనము కొరకు మీరు ప్రయాసపడతారు, దాని చుట్టూ తిరుగుతారు, దాని వెనకాలే మీరు పరుగులు పెడుతూ ఉంటారు తప్ప నా మాట వినరు అంటున్నాం. అక్కడ యెహోనాదాబుకి ఇచ్చిన మాట కంటే విలువైన మాట అండి యేసుక్రీస్తు వారు చెప్పింది. కానీ ఆయన మాటలు ఆయన సంతతి వారు పాటిస్తూ ఉన్నారు. మరి క్రీస్తు జనాంగమైన మనము క్రీస్తు చెప్పిన మాటకు లోబడి బ్రతుకుతున్నామా? మనం తింటాకి ఉండడానికి ఉంటే సరిపోదా అండి? ఆస్తులు సంపాదించుకోవాలి, కోట్లు కట్టేసుకోవాలి, కారుల్లో తిరగాలి. ఎంత లగ్జరీ లైఫ్ మనకి అలవాటు అయిపోతుందో ఆలోచించండి. ఎంత గొప్పగా బ్రతకాలని కోరుకుంటున్నామో మనం. అందరిలోని మేము చీప్గా కనిపించకూడదు అనుకుంటాం, గొప్పగా కనిపించాలనుకుంటాం. ఉన్నంతలో ఉంచుకోము. మనము అన్యాయాలు అక్రమాలు చేస్తూ ఎన్నో డబ్బులు సంపాదించాలి అనుకుంటాము. కానీ క్రీస్తు చెప్పిన మాట ప్రకారంగా బ్రతికేది ఎంతమందో ఆలోచించండి. క్రీస్తు చెప్పిన మాట ప్రకారంగా ఎవరు బ్రతుకుతున్నారు? ఇంకా చూద్దాం, మరొక మాటను కూడా చూసి ముగించుకుందాం. లూకాసు వార్త 11వ అధ్యాయము
32వ వచనం. లూకాసు వార్త 11వ అధ్యాయము 32వ వచనం చదవనమ్మా. నినివే మనుష్యులు విమర్శ కాలమున ఈ తరము వారితో కూడా నిలువబడి వారి మీద నేరస్థాపన చేయుదురు. వారి యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి. ఇదిగో యోనా కంటే గొప్పవాడైన యేసుక్రీస్తు వారు ఇక్కడ ఉన్నారు. మన మధ్యలో వాక్యరూపిగా క్రీస్తు వారు కనిపిస్తూ ఉన్నారు. కానీ క్రీస్తుకు నచ్చినట్టుగా, యేసుక్రీస్తు వారికి ఇష్ట ప్రకారముగా, ఆయనకు లోబడేవారుగా, ఆయన్ని ఇష్టపడేవారుగా, ఆయన్ని ప్రేమించేవారుగా ఎవరు బ్రతుకుతున్నారు చెప్పండి? యోనా గారి ప్రకటన వినట నినివే పట్టణస్థులు మారిపోయారు. ఎన్ని సందర్భాలలో ఎన్నిసార్లు విన్నామండి మనం? వాళ్ళు కూడా అన్యజనాంగమే. ఇదిగో ఒక విపత్తు రప్పించబోతున్నాను అనగానే వారికి ఎవ్వరూ చెప్పలేదండి. నినివే పట్టణస్థులకు గబగబా వారు భయపడ్డారు. భయపడి వారు ఏం చేశారు? సిద్ధపడిపోయారు. చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళు వరకు పశువులతో సహా 3 దినాలు ఉపవాసం ఉండి దేవుని ఉగ్రత నుండి తప్పించుకోవాలనుకున్నారు నినివే మనుషులు. ఈరోజు ప్రమాదం పొంచి ఉంది. రాబోయే కాలాల్లో మీకు ప్రమాదం పొంచి ఉంది. ఆ ప్రమాదాన్ని తప్పించుకునే మార్గం నేను చెబుతున్నాను. కానీ మీరు ఎవరు బ్రతుకుతున్నారు చెప్పండి? వెనక్కి చూడకండి. ఎవరు? నేను కదా వాక్యం చెప్తున్నాను. ఎవరు వస్తే మీకు ఎందుకండి? వాక్యం మీదే దృష్టి పెట్టాలి. ఏమంటున్నారు? యోనా గారు చెప్పిన మాటలు నినివే పట్టణస్థులు విన్నారు. ఎంత భక్తిగా బ్రతికారండి వాళ్ళు! ఎంత భయపడ్డారు దేవునికి! 3 దినాలు ఉపవాసమా? ఎవరు చెప్పారు వాళ్ళకి? 3 దినాలు మీరు ఉపవాసం చేయండి, దేవుని ఉగ్రత నుంచి తప్పించబడతారు అని ఎవరైనా చెప్పారా? ఎవరూ చెప్పలేదు. ప్రమాదం వస్తుందని మాత్రమే చెప్పారు. ఎప్పుడైతే ప్రమాదం ముందు ఉందని తెలిసిందో ఆ ప్రమాదాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేశారు వీళ్ళు. ఆ ప్రయత్నాలకు తగ్గ ప్రతిఫలం దేవుడు అందించారు వారికి. ఈరోజు ప్రమాదం ఉందని తెలిసి కూడా మనం ప్రమాదానికి ఎదురు వెళుతున్నాము అంటే దేన్ని చూసి ధైర్యపడుతున్నామో అర్థం కావటం లేదు. యోనా గారి మాటలు వినే నినివే పట్టణస్థులు మారిపోయినప్పుడు సాక్షాత్తు పరమ తండ్రి కుమారుడైన యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలకు మనం ఎక్కడ మారుతున్నామండి? ఎక్కడ మారుతున్నాం? ఎన్ని మాటలు చెప్పాలి? ఎంతగా హెచ్చరించాలి మనల్ని? ఎలాంటి మాటలు చెబితే మన బ్రతుకులు మారతాయో మనకు అర్థం కావటం లేదండి. ఇంకా సమాజం దారుణమైన స్థితిలోకి వెళ్ళిపోతుంది తప్ప భక్తి జీవితాన్ని పెంచుకోవాలి, బలపడాలి మేము అన్న ఆలోచన ఎవరికీ కూడా లేదు. రోజు రోజుకి మన జీవితాన్ని మార్చుకోవాలి కదా, భక్తి జీవితాన్ని పెంచుకోవాలి కదా, భక్తి జీవితంలో మనం భక్తి జీవితాన్ని బలపరుచుకోవాలి కదా. ఇవన్నీ విడిచిపెట్టేసి యోనా కంటే గొప్పవారైన యేసుక్రీస్తు వారు చెప్పిన ఆయన మాటను పక్కన పెడుతున్నాము అంటే యోనా కంటే తక్కువ వారు కాదండి యేసుక్రీస్తు వారు. మహనీయుడు, మహానుభావుడండి. మన కొరకు ప్రాణం పెట్టిన క్రీస్తు వారు. ఆయన మాట వినకుండా బ్రతుకుతున్నాము అంటే నినివే పట్టణస్థుల కంటే దుర్మార్గులండి ఇప్పుడున్న సమాజంలో వారు. రేఖాబీలు వారి సంతతి వారి కంటే దుర్మార్గులు. వారితో మనం పోల్చుకోకూడదండి. అసలు ఒక మనిషి చెప్పిన మాటకు అంత విలువనిచ్చారు వాళ్ళు. ద్రాక్షారసము త్రాగటం లేదు, గుడారాలలో సంచరిస్తూ ఉన్నారు. వాళ్ళ కొరకు ఇల్లు కట్టుకోవటం లేదు, విత్తనాలు విత్తుకోవటం లేదు, ద్రాక్ష తోటలు నాటడం లేదు. ఏమీ సంపాదించుకోకుండా వారు బ్రతుకు జీవితాన్ని కొనసాగిస్తూ ఒక సంచార జీవులుగా బ్రతుకుతున్నారు రేఖాబీలు. ఒక మనిషి చెప్పిన మాటకే అంత విలువను వారు ఇచ్చినప్పుడు వారిని చూసి మనం ఏం నేర్చుకుంటున్నాం చెప్పండి? ఏమి నేర్చుకుంటున్నాం? ఎప్పుడు ఏదో సంపాదించాలి, సాధించాలి, సంపాదించినది అనుభవించకుండానే చచ్చిపోతున్నారు. మనం చూస్తున్నాం కళ్ళారా ఎంతోమందిని. చూస్తూ ఉన్నా కానీ మనకి బుద్ధి రావటం లేదంటే ఇశ్రాయేలీయులకు బుద్ధి చెప్పించడానికే కాదు, మనకి కూడా బుద్ధి నేర్పించడానికి రేఖాబీలు జీవితం మనకు ఒక మాదిరికరంగా మారిపోవాలి. మంచి విలువలు నేర్పించారండి. అంతకంటే గొప్ప మాటలు ఈరోజు వాక్యరూపిగా యేసుక్రీస్తు వారు మనతో మాట్లాడుతున్నాం, మనం పెడచెవిన పెడుతున్నాము అంటే ఎవరి మాటలకు విలువిస్తున్నాం చూడండి. లోకంలో ఎక్కువ బ్రతకటం వల్ల దేవుని మాట అర్థం కావటం లేదు మనకి. చూడండి, చివరిగా ఆయన మాట వినని ప్రజల్ని దేవుడు ఏం చేస్తారో కొలస్సీలకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయము, ఈ మాట చూసుకుని ప్రార్థన చేసుకుందాం. కొలస్సీలకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. కావున
భూమి మీద ఉన్న మీ అవయములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును. వీటన్నిటినీ చంపుకుంటేనే గనక మనం సురక్షితంగా సేఫ్ జోన్లో ఉంటామండి. వీటిని చంపుకోకుండా ఇందులో ఏ ఒక్క లక్షణం ఉన్నా దేవుని ఉగ్రతకు బలి కాక తప్పదు అని దేవుడే చెబుతున్నారండి. ధనాపేక్షను చంపేయమంటే ధనం వెనకాలే తిరుగుతూ ఉంటారు. పరలోకంలో మీ ధనము కూర్చుకోండి, భూమి మీద చిమ్మెట తుప్పు తినివేస్తాయి, వీటి గురించి మీరు ఆలోచించొద్దు. పరలోకం వెళ్ళడానికి, అక్కడ సంపాదించుకోవడానికి మీరు ధనాన్ని సమకూర్చుకోమంటే మీరు ధనం ఎక్కడుంటే దాని వెనకాలే తిరుగుతారు అంటున్నారు. ఇక్కడేమో ధనాపేక్షను చంపేయాలి అని మాట్లాడుతూ ఉన్నారు. ఈ లక్షణాలు అవలక్షణాలు మనతో ఉంటే గనక దేవుడు మనల్ని యాక్సెప్ట్ చేయరు. దేవునికి విరోధులుగా మారిపోతాం. మనం దేవుని పిల్లలుగా ఉండవలసిన వారు దేవునికి విరోధులైతే ఎంత భయంకరమైన ప్రమాదంలోకి మనం వెళ్ళిపోతామో దేవుడు ఒక్కసారి మన చెయ్యి విడిచిపెడితే గనక మనిషి ఎంత ఘోరంగా మారిపోతాడో మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకుని బ్రతకవలసిన వారముగా ఉన్నాం. ఎవరైనా ఏదన్నా అంటే ఒప్పుకోమ్మను, కానీ దేవుడు విధేయత చూపేవారుగా మీరు ఉండాలి. ఒక అబ్రహాము దగ్గర ఇస్సాకు గారు విధేయుడుగా బ్రతికారు. ఒక యెఫ్తా కుమార్తె తన తండ్రి దగ్గర విధేయురాలుగా బ్రతికింది, తన తండ్రి మాటకు లోబడింది. యేసుక్రీస్తు వారు గొప్ప విధేయత చూపిన వారుగా ఉన్నారు. వీరు కూడా రేఖాబీయులు తన పితరుడైన యెహోనాదాబు మాట విని విధేయత చూపించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈరోజు మన గురించి మనం ఆలోచిస్తే విధేయత కలిగి దేవునికి లోబడి తనను తాను తగ్గించుకుంటూ బ్రతుకుతున్నామా లేదా? అలా బ్రతకకపోతే దేవుని ఉగ్రతకు మనం పాత్రులం కాక తప్పదు. పరలోకానికి సంపాదించుకోవాలి అంటే విధేయత కలిగి మనల్ని మనం తగ్గించుకుంటూ ఈ జీవితాన్ని కొనసాగించాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని సమయాన్ని అప్పగిస్తాను. మహిమ కలిగిన మా కన్న తండ్రి, కృప కలిగిన మా ప్రభువా, మీ ఘనమైన పరిశుద్ధమైన మహోన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఈ ఉదయకాల ఆరాధనలో తండ్రి రేఖల జీవితాన్ని చూపించిన ఆయన ఎన్నో విలువైన అంశాలు నాయన మాకు నేర్పించారు తండ్రి. ఇదిగో నాయన తన పితరుడైన యెహోనాదాబు మాటకే అంత కట్టుబడి ఉన్నప్పుడు ఒక అన్య జనాంగంగా ఉండి ఈరోజు క్రైస్తవులమైన మేము క్రీస్తును అంగీకరించి కూడా మీ మాటకు లోబడని ప్రజలుగా ఉన్నామేమో తండ్రి. ఒకసారి మా జీవితాలను మేము సరిచూసుకుని నాయన మీ కొరకు తండ్రి ఉన్నతమైన ఆలోచనలతో బ్రతికి మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ ఎడల విధేయత చూపేవారుగా ఉండడానికి మీ కృపను అనుగ్రహించండి. ఆ తర్వాత చెప్పబోతున్న సేవకులకు మీరు తోడుగా ఉండండి. మంచి మాటలు మాకు వినిపించండి. మీ ఆత్మ సహాయంతో నడిపించండి. ఆరోగ్యాన్ని, శక్తిని అనుగ్రహించండి నాయన. ఇప్పటి వరకు నాయన ఓపికతో ఉన్న మాటలన్నీ కూడా మా అందరి హృదయాల్లో భద్రము చేసుకుని మీ మాటల ప్రకారంగా బ్రతికే ధన్యతను ప్రసాదించమని ఈ ఆరాధన కార్యక్రమం అంతా మీకు మహిమకరంగా జరిపించాలని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.